హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సంవత్సరం మొత్తం అంటే అన్ని సీజన్స్లోని నలుగు ఎలా పెట్టుకోవాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ నలుగు పెట్టేటప్పుడు తాలికల్లా నలిగేది కదండి, అలా కూడా ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా చెప్తాను. డైలీ పెట్టుకునే వాళ్ళైతే ఎలా పెట్టుకోవాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ముందుగా నేను హోమ్ మేడ్ నలుగుపిండి అని చెప్పేసి సున్నపిండిలని ఒక వీడియో చేశానండి. 6 వెరైటీస్ ఉంటాయి, అందులో 3 ఏమో హోమ్ మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. వితిన్ 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 3 మార్కెట్లో అనమాట. ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేయలేని వాళ్ళకి మార్కెట్లో దొరికి రెడీ టు యూజ్ కెమికల్ లేకుండా ఉండేవి ఉంటాయన్నమాట. అలా ఒక 6 కలిపి మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ 2 కూడా హోమ్ మేడ్ అనమాట, సెకండ్ 2 కూడా మార్కెట్లో దొరికేవి. నెక్స్ట్ ఒక్కొక్కటి ఏ స్కిన్ వాళ్ళకి ఏంటి కలుపుకోవాలి అంటే, ఒకరికి డ్రై స్కిన్ ఉంటుంది, ఒకరికి ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా, అలాగా ఎవరెవరికి ఏంటంటే కలిపి మనం ఇయర్ మొత్తం ఎలా యూస్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బౌల్లోది ఏంటంటే పెసలు, మినపప్పు, బియ్యము అండ్ మనకి మెంతులు, పసుపు అండ్ ఎర్ర కందిపప్పు అంటారు కదా, అవన్నీ యాడ్ చేసి తీసుకున్నదనమాట. అందులోకి నేను కొద్దిగా గంధం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మన ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇందులో నేను కస్తూరి పసుపు అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ జెంట్స్కి కానీ కిడ్స్కి కానీ వాడినట్టయితే మీరు అసలు పసుపుని అయితే స్కిప్ చేసేసేయండి, పసుపుని వాడకూడదన్నమాట. మరొక విషయం ఏంటంటే, నలుగుని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎవరికి వారికి సపరేట్గా కలుపుకోవాలండి. అంటే స్కిన్ టైప్ అనే కాకుండా ఒక బౌల్లో మొత్తంగా కలిపేసుకొని ఎవరి బౌల్ వాళ్ళకి సపరేట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఒకే గిన్నెలో అందరూ అప్లై చేయకూడదన్నమాట. అంటే ఆ చేయి పెట్టి మళ్ళీ యూజ్ చేయకూడదు. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఎక్కువగా కలిపేసుకొని డివైడ్ చేసేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇందులో నేను పచ్చి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఎవరికైతే స్కిన్ అనేది ఆయిలీగా ఉండి జిడ్డుగా కారుతూ ఉంటుంది కదా, వాళ్ళకి పచ్చి పాలు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోని కాచి చల్లార్చిన పాలు కూడా మనం వాడుకోవచ్చు. రా మిల్క్ అయితే బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆయిలీ స్కిన్ నుండి జిడ్డుగా అయిపోవడము అండ్ ఎండాకాలం ఏంటంటే బాడీ అంతా జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి రా మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది హోమ్ మేడ్ నలుగుపిండి కూడా కాబట్టి మనకి ఎవ్రీ 15 డేస్కి ఒక 10 మినిట్స్ టైం తీసుకుంటే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి నేను ఇదండి రోజ్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇందులో నేను పతాంజలి ఒకటి ఉంది నా దగ్గర, డాబర్ అండ్ గ్రామీణం ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి పతాంజలి అయితే 35 రూపీస్ నియర్లీ పడుతుంది. నెక్స్ట్ డాబర్ అయితే 52, గ్రామీణం అయితే 20 రూపీస్. ఏదైనా బాగానే ఉంటుందండి. ఇప్పుడు రోజ్ వాటర్ ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్కి సూట్ అవుతుందండి. అంటే ఆయిల్ అవ్వచ్చు, డ్రై అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా, వాళ్ళందరికీ కూడా మనకి రోజ్ వాటర్ అనేది సూట్ అయిపోతుంది అనమాట. నేను ఈ నలుగుపిండిలు ఏంటంటే 1 కేజీ శనగపిండి తీసుకున్నట్టయితే మనకి 1/2 కేజీ బియ్య పిండి అనేది తీసుకొని అందులో పసుపు యాడ్ చేసిందనమాట. ఇది హోమ్ మేడే, ఎప్పటికప్పుడు మనం కలిపేసుకోవచ్చు. అండ్ ఫేస్ ప్యాక్గా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇందులోని మనము ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని కాసేపు అంటే ఫ్యాన్ కింద కాకుండా నార్మల్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని జెంటల్గా స్క్రబ్ చేసుకుంటూ కడిగేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి శుభ్ర అండి. ఇందులో నేను పెరుగు అనేది యాడ్ చేశాను అనమాట. అంటే పులవని పెరుగు తీసుకోవాలండి, ఇన్స్టెంట్గా ఉన్నది, పులిసిన పెరుగు తీసుకోకూడదు. ఆ పెరుగు తీసుకున్నాను. ఇది ఎవరికంటే డ్రై స్కిన్, ఇప్పుడు ఈ చలికాలంలో మనకి చూసారా స్కిన్ మీద, కాళ్ళ మీద, చేతుల మీద వైట్గా లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పెరుగు కలపడం వల్ల ఏంటంటే మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట. తర్వాత మీరు బాడీ లోషన్స్ ఇవన్నీ కూడా అప్లై చేయక్కర్లేదు, పెరుగుతో అదైతే తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి పతాంజలి అండి, ఉప్టన్ బాత్ అని చెప్పేసి మనకి ఒకటి దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. ఇందులో నేను పాల మీగడ తీసుకున్నానండి. ఇది కూడా మనకి ఎవరైతే డ్రై స్కిన్ అయితే ఉందో వాళ్ళకి యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. మీగడని అందులో వేసి మిక్స్ చేసే కన్నా మనము ముందుగా ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా కలుస్తుంది. లేదంటే మీగడ ఒక ముద్దలా ఉండిపోతుంది కదా, కలవదు. నెక్స్ట్ మనకి ఆ పతాంజలి పౌడరు
బాత్ పౌడరు ఒక 2 స్పూన్స్ తీసుకున్నట్టయితే శనగపిండిని 4 స్పూన్స్ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇందులోని నేను మీగడని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇందులో కాచి చల్లార్చిన పాలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫేస్ ప్యాక్ కింద వాడుకోవచ్చు, బట్ అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళకి వాడాలండి. న్యూ బోర్న్ బేబీస్కి అయితే వాడకూడదు. ఆల్రెడీ ముందు చెప్పినవన్నీ 3 కూడా న్యూ బోర్న్ బేబీ కూడా వాడచ్చు. ఇవి అబౌట్ 10 ఇయర్స్. ఎందుకంటే ఇందులోని కొంచెం వనమూలికలు మిక్స్ చేస్తారనమాట, హెర్బల్వి. పచ్చకర్పూరం అవన్నీ ఉంటాయి కదా, కొంచెం స్మెల్ అనేది ఘాటుగా ఉంటుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకోవడమే. ఇలాగా మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా, పాలు అనేవి ఏంటి ఎవరికి వాడతారంటే మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వాడతారు. సెకండ్ ఏంటంటే రోజ్ వాటర్ మిక్స్ చేశాను కదా, అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్కి వాడతారు. థర్డ్ వన్ వచ్చేసరికి ఎవరికైతే డ్రైగా అయిపోతుంది, గీతలు పడిపోతున్నాయి, చలికి ఇరిటేట్ అవుతున్నాం, మాయిశ్చరైజింగ్ కావాలి అనుకునే వాళ్ళు మనకి పెరుగు, మీగడ అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఎందుకంటే మనకి గ్రాండ్ పేరెంట్స్ అప్లై చేసినప్పుడు బాగా నలుగు అనేది తెలుస్తుంది కదా, అలా ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే తీసుకున్నానండి. ఇందులో ఏంటంటే 1 కేజీ ఆకుపచ్చ పెసలు తీసుకున్నట్టయితే 1/2 కేజీ బియ్యము అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట. వీడియో అయితే చూడండి, మీకు తెలుస్తుంది. ఇంట్లో చాలా ఈజీ అనమాట, 10 మినిట్స్లో. ఇందులోని నేను వాటర్ కలుపుతున్నాను, ఎందుకంటే నేను వాటర్ కలిపింది మీకు చూపించలేదు కదా. అందరికీ సూట్ అయిపోతుంది వాటర్ అనేది, వీళ్ళకి వాళ్ళకి కాదు. మనం ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి టైంలోనే మన భోగి స్నానం రోజు నలుగు పెట్టుకుంటాం కదా, జనరల్గా ఆ రోజు అయితే ఎవరు స్కిప్ చేయరు. అలా కాకుండా వీక్లీ వన్స్ ఇలా పెట్టుకోండి. ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడమే కాకుండా 30+ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎర్లీగా మంగు మచ్చలు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, వాళ్ళకి ఫేస్ ప్యాక్గా కూడా వాడచ్చు, ఇలా నలుగుగా కూడా వాడచ్చు. అయితే మనం అకేషనల్గా నలుగు పెట్టుకునేటప్పుడు కొంచెం థిక్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి, మనం ఆయిల్ అనేది డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, నువ్వుల నూనె ఎందుకు మంచిదని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అప్లై చేసిన తర్వాత బాగా మసాజ్ చేసి స్కిన్కి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. తర్వాత మనం ఈ నలుగు పిండిని జెంటిల్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, మా గ్రాండ్ పేరెంట్స్ చెప్తూ ఉండేవారు, ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ఎప్పుడైనా నలుగు పెట్టేటప్పుడు బొల్లి అనేది ఉండకూడదంట. మనం దాన్ని అప్లై చేసిన తర్వాత చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడన్నా ట్యాన్ ఉన్నా, ఒక ప్లేస్లో నల్లగా ఉన్నా సరే కూడా అక్కడ మసాజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పొడిపిండి, మనం ఆల్రెడీ నలుగు పిండి కలిపాం కదా, అదే పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత జెంటిల్గా నలపాలండి, గట్టిగా చేయకూడదు, పెయిన్ వస్తుందన్నమాట మనకి. అదే చిన్నపిల్లలు అనుకోండి, ఇప్పుడు కూడా మనం ఆయిల్ చేతికి రాసుకొని దాంతో నలిపినా కూడా ఇలా తాలికల్లా వచ్చేస్తుంది అనమాట. మీకు మరీ కొంచెం ఇంకా నలగట్లేదు అనుకుంటే ఇంకొంచెం పిండి డిప్ చేసుకొని దాంతో కూడా మనం రాస్తున్నట్టయితే మీకు చక్కగా నలిగిపోతుందండి. ఇలా చూసినప్పుడు ఏంటంటే విలేజెస్ గుర్తొస్తాయి కదా, నానమ్మలు అమ్మమ్మలు చేయించినప్పుడు ఎలాగో కొంచెం పెయిన్గానే ఉంటుంది, బట్ ఏంటంటే తర్వాత ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది, స్కిన్ అన్నది చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఎవరికన్నా స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంది, నొప్పి పుడుతుంది అంటే నేను ఇప్పుడు ఆయిల్తో కూడా అప్లై చేసి ఎలా నలపాలనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఆయిల్ తీసుకున్నాను, దాంతో చేసినా సరే కూడా మీకు అది కూడా నలుగుతుందండి. ఇది కరెక్ట్గా మనం భోగి రోజు అండ్ అప్పుడప్పుడు అకేషనల్గా కరెక్ట్ ప్రొసీజర్ నలుగా అనమాట. దీని తర్వాత నేను డైలీ ఎవరైనా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడైతే మనకి నలుగు అన్నది పూర్తిగా రిమూవ్ అయిపోయింది. చాలా చాలా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అయ్యి చాలా స్మూత్గా అయిపోతుందండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు డైలీ అదే పేస్ట్ నేను తీసుకున్నాను. ముందైతే నేను థిక్గా అయితే తీసుకున్నాను కదా, దాన్ని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇది డైలీ యూస్కి ఏంటంటే మనం ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసుకోము కదా, మనం ముందు ఏదైతే సోప్ ఉంటుందో మీ సోప్తో స్నానం చేసేసిన తర్వాత కొంచెం పల్చగా కలుపుకొని దాన్ని అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత ఎక్కడైతే డార్క్ ప్లేసెస్లో కానీ ట్యాన్ ఉన్న దగ్గర కానీ నకుల్స్ దగ్గర, అక్కడ ఏంటంటే నకుల్స్ దగ్గర బాగా నల్లగా ఉంటుంది కదా, అక్కడ ఎల్బోస్ దగ్గర ఇవన్నీ నెక్ దగ్గర బాగా అప్లై చేసేసి జెంటిల్గా మసాజ్ చేయాలండి. ఎందుకంటే డైలీ యూస్ చేస్తాం కదా, రఫ్గా చేయకూడదన్నమాట. జెంటిల్గా మసాజ్ చేసి మీకు ఎక్కడైనా ట్యాన్ అనిపిస్తే జస్ట్ 1 or 2 మినిట్స్ అలాగే మసాజ్ చేసుకుంటూ తర్వాత వాటర్ తోటి కడిగేసుకోవడం అనమాట.
ఇదైతే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి రెండు కూడా. కాకపోతే ఫస్ట్ వన్ ఏంటంటే ఆయిల్ రాసుకున్నదంతా డైలీ కాలేజెస్కి, స్కూల్స్కి అండ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి అవ్వదు కదా. అండ్ ఇంట్లో డైలీ అప్లై చేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. ఇలాగా ఈ విధంగా అయితే డైలీ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా అవసరం లేదు. అండ్ మనకి ఇందులో ఏంటంటే పచ్చిపెసలు తీసుకున్నాం కదండి, అందులోనే కాస్త మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట. మీకు తెలిసిపోతుంది అప్లై చేసినప్పుడే. చూసారు అప్పటికప్పుడు రాసుకున్న రిజల్ట్ అయితే ఎలా ఉందో. చాలా చాలా బాగుంటుందండి. నలుగు పిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఎలా అప్లై చేసుకోవాలి, 2 వీడియోస్ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ విజయలక్ష్మి.